మంచి ఉంటారు చాలా. అయితే అన్న ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్స్ ఎన్ని మొత్తం? చిన్న సీజన్ డొమెస్టిక్ అండి, చిన్నదండి. చిన్న ఏముండవు నా కాడ అసలుకి, చిన్న ఎందుకుంటాను. మరి 40 బండలు ఎట్లా పెట్టుకున్నావు? మా కంపెనీ తరఫున మాకు అది ఉంటుంది ఆల్రెడీ. నేను సమభావన సంఘాల తరఫున 10 ఉన్నాయి. ఇప్పుడు ఆ లెటర్ కూడా తీసుకొని పోతా. ఆల్రెడీ మేము సమభావన సంఘాల తరఫున పల్లెటూరులకు ఉంటాయి కదా. మరి అధికారులు ఎందుకు కేసు చేసారు? మరి అంటే ఇప్పుడు అవి తీసుకున్న తర్వాత పోయినప్పుడు అవి మీ మాట్లాడుకుని ఆ పది కేసు చేసిరా? చేసిరు చేయగల అన్ని పంచాయతీ చేసి తీసుకుని పోయారు. చేసిరా? అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఆ 10 సిలిండర్లు ఆ బాండ్ చూపించుకుని తెచ్చుకోవాలి. 40 మాకు అధికారంగా అమ్ముకునే అధికారంగా 10 ఇచ్చారు సంభావన వాళ్ళకి, సంభావన సంఘాల ద్వారా. ఆ 10 నువ్వు ఆడికి వచ్చి మాట్లాడుకో, ఆ 10 తెచ్చుకోవాలి. అది ఇక్కడ అధికారులు డిఎస్ఓ వచ్చా, డిటి వెంకరెడ్డి సార్ వచ్చా. డిఎస్ఓ వెంకరెడ్డి సార్ నా పేరు రామరెడ్డి వెంకరెడ్డి గారు. మొత్తం సిలిండర్లు తీసుకుపోయారు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఎక్కడ తీసుకుపోయారు సిలిండర్లు? ఎవరికి ఇచ్చారు? సిసి గ్యాస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరు? సిసి గ్యాస్ నుంచి ఎవరికి అప్పు చెప్పారు? డెలివరీ బాయ్స్ వచ్చారు. మరి ఎవరు? చైతన్యనా? చైతన్య అది వేయనాను, ఇంకో పిల్లగాడు, ముగ్గురు వచ్చారు డెలివరీ బాయ్స్. వాళ్ళకి 42 బండల్ని. 42 నేనే వెంకటనారాయణ. అదే తెలుసులే, జానకిరాములు. అయితే మరి నువ్వు ఎందుకు కంపెనీ వాళ్ళు నిన్ను పెట్టి అమ్మిస్తారా? నీ కంపెనీలో రాకపోతే నీ ఫస్ట్ బ్లాక్ లో అమ్మే నీ కంపెనీ. నువ్వు ఎందుకు రిస్క్ పడుతున్నావు మరి? వాళ్ళ అనవసరంగా కంపెనీ వాళ్ళు అమ్మంటే నువ్వు ఇప్పుడు నుంచి కాదు లేవు, కంపెనీ వాళ్ళకి చేస్తే కంపెనీ పేరు చెప్పేసి నీ పేరు నువ్వు అనవసరంగా నువ్వు బదనం కావడం అన్నట్టు చెప్తాం. కంపెనీ వాళ్ళు చెప్తే కంపెనీ మీద చెప్తాం మనం. మరి నీ సొంతంగా నువ్వు పెట్టుకున్నావు? నా సొంత వాళ్ళ కాదు, వాళ్ళ మీద నువ్వు సొంతంగా పెట్టుకోవచ్చట. మరి 40 బండ్లు నువ్వు ఒక్కడే పెట్టుకుంటే ఇప్పుడు గ్యాస్ ఎంత టైట్ ఉంది? ఖాళీలు అన్ని ఖాళీలు. అవి ఖాళీలా? గ్యాస్ గ్యాస్ 8 బండ్ల ఫుల్. గ్యాస్ ఫుల్ 8 బండ్లు అవి నా కంపెనీ తరఫున సఖీ సెంటర్ కంపెనీ అమ్మి కంపెనీ తరఫున అమ్ముకునే బండ్లు అవి 8. వాటర్ తాగుతారా? సమాచారం మేరకు ఇలా పలానా కోదాడలో ఒక కృష్ణారెడ్డి అయిన ఇంట్లో సిలిండర్స్ అన్నీ కూడా దాచిపెట్టారని చెప్పేసి దాచిపెట్టి పెద్ద సిలిండర్లో వచ్చి చిన్న సిలిండర్ వచ్చి సమాచారం మేరకు నేను డిఎస్కొని, అదేవిధంగా నా యొక్క డిప్యూటీ తహసీల్దారు రామరెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఐ కృష్ణారెడ్డి, ఆర్ఐ మన శ్రీకాంత్ రెడ్డి గారు, మేమంతా ఇక్కడ వచ్చేసి వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే ఇక్కడ మాకు నిజంగా ఇంట్లో అన్ని సిలిండర్స్ దొరకడం అనిపించింది. మొత్తం సిలిండర్ 42 డొమెస్టిక్ సిలిండర్స్. దాంట్లో హెచ్పి వచ్చేసి 15 ఉన్నాయి, 7 ఫుల్ ఉన్నాయి, 8 ఎంపీ. రిమైనింగ్ 27 అన్నీ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించినవి. అవన్నీ ఫుల్ ఎంటీ సిలిండర్స్ ఉన్నాయి. అదేవిధంగా 19 కేజీల సిలిండర్ ఒకటి, 7 కేజీల సిలిండర్ ఒకటి. ఇప్పుడేంటి ఈ పెద్ద సిలిండర్లోంచి ఇవన్నీ కమర్షియల్గా చిన్న సిలిండర్స్ మార్చుకుంటూ ఇతను వ్యాపారం చేస్తున్నట్టుగా మాకు సమాచారం. అన్ని గుర్తించి మేము మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్తో ఈరోజు రైడ్ చేసి ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసాం. ఇవన్నీ కూడా ఒక ఇంటికి చేసాం. ఇప్పుడు దొరికినవన్నీ కూడా ఒక 42 సిలిండర్స్ ఒక వాటర్. అదేవిధంగా పొద్దున ఫుడ్ ప్లాజాలో కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో కూడా ఒక సిలిండర్స్ దొరికాయి మనకు. నిన్న కూడా మేము మొత్తం తిరిగాము. మా యొక్క పోలీస్ స్టాఫ్ కానీ అదేవిధంగా మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ నిన్న కూడా మొత్తం ఒక 70 సిలిండర్స్ దాకా మనం ఐడెంటిఫై చేసి కేసులు చేయడం జరిగింది. నిన్న కూడా ఒక క్రిమినల్ కేసు జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం.